పిల్లలకి విరోచనాలు వాంతులు అయినప్పుడు ఓఆర్ఎస్ అనే మందు వాడటం వలన వాళ్లకు డీహైడ్రేషన్ వచ్చే అవకాశం తక్కువ చేయొచ్చు. పిల్లలకి వాంతులు విరోచనాలు అయినప్పుడు WHO ఫార్ములా ఉన్న ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వటం వలన వాళ్లకు డీహైడ్రేషన్ రాదు. సో ఆల్వేస్ యూజ్ WHO ఓఆర్ఎస్ ఫార్ములా. ఎందుకనంటే అది దాంట్లో ఉండే షుగర్ కంటెంటు, సాల్ట్ కంటెంటు సైంటిఫిక్గా ఎంత పరిమాణాల్లో ఉండాలో అంత పరిమాణాల్లో ఉంటుంది. కాబట్టి WHO ఓఆర్ఎస్ అనేది లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు ఇస్తే చాలామంది పిల్లలను డీహైడ్రేషన్ నుంచి సేవ్ చేయవచ్చు. ఇప్పుడు మార్కెట్లో కొన్ని బ్రాండ్స్లో WHO ఓఆర్ఎస్ ఉండదు. కాబట్టి ఈ బ్రాండ్స్ని లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయిన పిల్లలకు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రాండ్స్ వాడటం వలన పిల్లలకు హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి WHO ఫార్ములా ఉన్న బ్రాండ్స్ మాత్రము వాడండి. థ్యాంక్స్ టు హీల్ ఆర్గనైజేషన్ అండి. ఓఆర్ఎస్ వల్ల డిహైడ్రేషన్ నుంచి జరిగే మరణాలని తగ్గించవచ్చు ఎర్లీ ఫేస్లో. సో పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ జరిగేది మీడియా ద్వారానే. ఎన్ని రూల్స్ వచ్చినా, ఎన్ని అకాడమీస్ డిహైడ్రేషన్ రాకుండా ఓఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసినా మీడియా వాళ్ళు ప్రజలకి రిమోట్ ఏరియాస్లో కూడా WHO ఓఆర్ఎస్ శాచెట్స్ వాటిపైన ఉన్న ప్రకారము చిన్నదైతే 200 mlలో కలపడము, పెద్దదైతే 1 లీటర్లో కలపడము, అది ఎడ్యుకేట్ చేయడము అండ్ గవర్నమెంట్ సెంటర్లో అవి తీసుకొని లో కాస్ట్వి దొరుకుతాయి. ఈ ఫ్రూటీ టైప్ ఓఆర్ఎస్లు మానేయాలని కోరుతున్నాము. దీనివల్ల ప్రాణాలు కాపాడవచ్చు. పిల్లలకు కానీ పెద్దాళ్ళకు కానీ వాంతులు విరోచనాలు అయినప్పుడు ఒంట్లో నీరు లవణాలు కోల్పోతారు. అప్పుడు మనం కరెక్ట్గా సరైన మోతాదులో ఆ నీరు లవణాలని నింపాలి. దానికోసం ఒక మహత్తరమైన మందు ఉంది మన చేతిలో. అదే WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్. అది CDSCO నుంచి పర్మిషన్ తీసుకుని శాషేలు, ఈవెన్ టెట్రా ప్యాకులు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. కాకపోతే శాషేలు చీప్ అండ్ బెస్ట్. అవి కొనుక్కుని మనం ఆ శాషేస్ మీద క్లియర్గా రాసి ఉంటుంది, ఇంత నీళ్ళల్లో ఈ పౌడర్ అంతా వేసి కలుపుకోండి అని. మనం కలుపుకుని పెట్టుకుని 24 గంటలు చక్కగా ఇచ్చుకుంటే, పిల్లలకి విరోచనాలు అయినప్పుడు ఇవ్వాలి, తర్వాత మధ్య మధ్యలో ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటే కనుక వాళ్ళ ఒంట్లో నీరు లవణాలు తగ్గకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా చక్కగా ఉంటారు. మనం కనుక ఇవి సరిగ్గా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు డీహైడ్రేషన్లోకి వెళ్తే షాక్లోకి వెళ్ళిపోతారు. అంటే బీపీ డౌన్ అయిపోయి, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వచ్చు, రక్తం గడ్డ కట్టవచ్చు, ఫిట్స్ రావచ్చు, గుండె ఆగిపోవచ్చు. ఇలాంటి పరిణామాలు ఉంటాయి. అందుకే మనం కరెక్ట్గా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కరెక్ట్ ఓఆర్ఎస్ ఇవ్వటం చాలా 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 ముఖ్యం. మన ఇంట్లో కనుక ఆ ఓఆర్ఎస్ అందుబాటులో లేదు, మెడికల్ షాప్ మూసేసి ఉందంటే 1/2 టీ స్పూను ఉప్పు, 6 టీ స్పూన్లు చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవచ్చు. కానీ మీకు ప్యాకెట్లు దొరికితే అయ్యే మంచి పౌడర్ ప్యాకెట్లు. దీనికంటే కూడా ఏమీ లేనప్పుడే ఇది కాకుండా మజ్జిగ, చక్కగా మనం గంజి ఇలాంటివి ఇవ్వచ్చు. చక్కెర నీళ్ళు, గ్లూకోజ్ నీళ్ళు, తర్వాత ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. గ్లూకాన్ డి అస్సలు ఇవ్వకూడదు. ఓఆర్ఎస్ఎల్, రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్, ఓఆర్ఎస్ ఫిట్ అని FSSAI నుంచి పర్మిషన్ తీసుకుని అమ్ముకుంటున్నారు ఓఆర్ఎస్ అని పేరు పెట్టి. వీటిలో చక్కెర శాతం చాలా 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 ఉంటుంది. దీనివల్ల మోషన్స్ అవి పెరిగిపోయి పిల్లల ప్రాణాలు కోల్పోవచ్చు. కాబట్టి మోషన్స్ ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్, వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు, షుగర్ జబ్బు ఉన్నాళ్ళు దయచేసి ఇలాంటివి మట్టుకు తీసుకోవద్దు. ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. దీని గురించి ఇది నేను చెప్పదలుచుకుంది.